వెల్కమ్ టు చక్రికాస్ ఛానల్. ఈరోజు మా ట్రావెల్ బ్లాగ్లో ఫస్ట్ చూపిస్తున్నానండి. మేము దిండి చెరువు చుట్టానికి వెళ్తున్నాము. ఇది మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇక్కడ మేము ఇప్పుడు ఆర్సే రోడ్లో ఉన్నాం. ఇంకా ఇది ఆర్సే రోడ్లోనే ఉన్నామండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నామండి. ఇది ఎయిర్పోర్ట్ రోడ్. ఇది పహడి షరీఫ్ దర్గా అంటారండి. చాలా ఫేమస్ దర్గా ఇది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రోడ్లో ఉన్నామండి. చూడండి ఎంత బాగుంది. తుక్కు కూడా రీచ్ అయ్యామండి. ఇదిగోండి ఈ మార్కింగ్ చూసారు కదా, ఇది ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి. మార్కింగ్ నుంచి చూసారు కదా, మార్కింగ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే సరే. ఇదిగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలి. ఇది సైడ్కి వచ్చిన ఎన్ని మార్కింగ్స్ అని చూపిస్తాను. మహేశ్వరం రోడ్లో ఉన్నాము. చూడండి ఎంత బాగుంది గ్రీనరీ. ఇప్పుడు కందుకూరు వచ్చేసామండి. కందుకూరు నుంచి కట్టాలండి. కట్టాలకి 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. కట్టాలు వచ్చేసామండి. టోల్ ప్లాజా వచ్చేసామండి కట్టాలది. మన ఇప్పుడు కట్టాల్ టోల్ ప్లాజా నుంచి లెఫ్ట్కి ఉంటుందండి మహాపిరమిడ్. అయితే ఇప్పుడు ఇది వీడియోలో కరెక్ట్గా రాలేదని నేను చూపించలేకపోయాను. ఇక్కడ నుంచి మైసగండి టెంపుల్ ఉంటుందండి, అమ్మవారి టెంపుల్. 1 కిలోమీటరే. మైసగండి టెంపుల్ దగ్గరికి వస్తున్నామండి. మనకి రైట్ సైడ్ ఉంటుందండి టెంపుల్. చూసారు కదా. రామన్ ఒకసారి వ్యూ చూద్దామని దిగానంటే చూపిద్దామని. ఇవన్నీ పొలాలు ఉన్నాయండి, వరి పొలాలు. ఇక్కడ నుంచి దీన్ని 22 కిలోమీటర్స్ ఉందండి. మనము కల్వకుర్తి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోయి సరిపోతుంది. దిండికి వచ్చేసామండి. ఇప్పుడు మీకు చూపించిన ఆ ల్యాండ్ మార్క్ దిండి నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. అది రైట్ సైడ్ వైపు ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్కి పెట్రోల్ బంక్ ఉందండి. వచ్చేసాము. అదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. అక్కడ కొంచెం ముందు నుంచి ఎక్కే వాళ్ళు కూడా ఉన్నారండి. అయితే ఇక్కడ ఇంకొక వే ఉంది. ఇక్కడ నుంచి కూడా ఎక్కొచ్చు. వచ్చేసాం. ఎంత బాగుందంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ వచ్చిందంటే అండి ఇట్లా వాటరు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉన్నట్టుందండి.
చూడండి ఎంత బాగుందో వ్యూ అంతా. సూపర్గా ఉందండి లొకేషన్. మెయిన్ రోడ్డు మీదే ఉందండి, మనం ఎక్కడ లోపలికి వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఇదిగోండి ఇప్పుడు కరెక్ట్గా సెంటర్లో ఉన్నామండి ఈ దిండి చెరువు దగ్గర. ఇప్పుడు ఈ దిండి చెరువు ఇప్పుడు మీకు పైప్ వ్యూ చూపిస్తానండి. ఇప్పుడు కిందంతా చూసారు కదా ఈ చెరువు, ఇప్పుడు మీకు పైన చూపిస్తాను. ఉన్నాయండి ఒక 20 స్టెప్స్ ఉన్నాయి ఎక్కడానికి. పైకి వస్తే ఈ వ్యూని చూడండి. ఇది 20 years తర్వాత ఈ చెరువు అంతా నిండి ఇటువైపు వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ ఎక్కి నేను పైకి వచ్చానండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది 20 years బ్యాక్ నిండిందంటండి ఈ చెరువు, దిండి చెరువు. అదంతా ఓవర్ వ్యూ చూపిస్తున్నాను చూడండి. నేను చక్కగా పంట పొలాలు, గ్రీనరీ చూడండి. ఈ శ్రీశైలం వెళ్ళి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఆపుకుంటున్నారండి వెహికల్స్. ఇక్కడ నుంచి ఒక 100 kilometers ఉంటుందండి శ్రీశైలం అంతే. ఇక్కడ నాకు సైడ్ వ్యూ చూపిస్తున్నానండి మొత్తం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఈ స్టెప్స్ దిగి కిందకు వచ్చానండి. ఇప్పుడు చూడండి వ్యూ ఎంతసేపు చూసినా కనుక తిరుగుతుందండి, అంత బాగుంది. చాలామంది కిందకు దిగారు. అంతేనండి, ఎంత బాగా జరిగిందో ఇప్పుడు చూడండి. 1.5 hourలో మనం వచ్చేసేయచ్చు. ఇదిగోండి ఇప్పటికైతే వాటర్ అయితే ఫ్లో అవుతూనే ఉందండి. ఇది మాకు అయిపోయింది. ఈ ట్రిప్ మేము బయలుదేరుతున్నాం. మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఇది కోవిడ్లో మా ఫస్ట్ ట్రిప్ అండి. చూసారు కదా ఎంత బాగుందో. మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మీరు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.